ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా జ్యేష్ఠమాస అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు, కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థులకు మంచి విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వ్యాపారస్తులకు జనాకర్షణ, సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ వృత్తులు అయితే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/6/2025 నుండి 30/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, మిథున రాశిలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి, రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము, రవి గురువులు కలిసి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము. సింహరాశిలో కుజ భగవానుడు కేతు భగవానుడు, కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి గ్రహాలు యోగించి అదృష్టం ఆనందం మీ సొంతం కావాలి అన్నట్లయితే జ్యేష్ఠమాస బహుళ అష్టమి అమావాస్య తిథి ఎందున ఎలాంటి విధిలను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదం కలిపితే తులారాశి అవుతుంది. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి పంచమ స్థానంలో రాహు ఉండడం వలన వివాహ ప్రయత్నం కలిసి రావడం, వివాహమైన దంపతులకు పుత్రికా సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధికి చాలా దగ్గరగా జాగ్రత్తగా చూసుకునే పరిస్థితి ఉండి తీరాలి. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు నీటికి దూరంగా ఉండండి, ఎలక్ట్రికల్ వస్తువులకు దూరంగా ఉండండి, స్టోర్ దగ్గర పిల్లలకి బాగా దూరంగా ఉండి తీరాలి. లేకపోతే పిల్లలు స్వల్పమైనటువంటి ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితి గమనిస్తుందని చెప్పి కూడా గమనించాలి. 6వ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, కారాగార సమస్య ఉంది కనుక దయచేసి ఎవరైనా కూడా నోరు జారొద్దు, అనొద్దు, అనిపించుకోవద్దు. ఎవరైనా ఏదో అన్నట్లయితే కూడా వాటిని అధిగమించే ప్రయత్నం, అంటే మీరు మాటకు మాట ఎదురు సమాధానం కన్నా చిరునవ్వుతో దాన్ని కొట్టుకుపోండి, మీరు మనశ్శాంతి పొందే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కొందరు శత్రువులు మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఇబ్బంది గురి చేయడం, నిద్రలేని రాత్రులు గడపడం, దీనివల్ల మీరు ఆవేశపడి యంత్రాలతో ఆయుధాలతో యుద్ధం చేసే పరిస్థితి, పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఎక్కి మీకు మీరే శిక్షించుకునే పరిస్థితి అధికంగా కనపడుతుంది. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో శుక్ర భగవాన్ ఉండడం వల్ల వివాహ ప్రయత్నం చేసేవారికి యోగదాయకము. అలాగనే నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకం. భాగ్యస్థానంలో ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. ఉద్యోగంలో ఉండబడిన వారు, ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారికి ప్రమోషను, వారు ఏ ప్రాంతం అయితే అనుకుంటారో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. అక్కడే దేవగురు బృహస్పతి యొక్క సంచార స్థితి ఉండడం వలన నమ్మకం, ఐశ్వర్యం, హార్డ్ వర్కే మీ విజయానికి మరో మెట్టు దాటుతూ మీకు రాజసన్మానం, గజ సన్మానం జరగబోతుందని చెప్పి కూడా గమనించాలి. ఏకాదశంలో కుజ భగవానుడు కేతు సంచార స్థితి ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, భూములు, విల్లాలు, క్రయ విక్రయాలు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో నారికేల దీపాన్ని అష్టమి రోజు కానీ అమావాస్య తిథి పూజ చేసి కాళభైరవ స్వామిని స్మరణ చేసి ప్రవహించే నీటిలో వేయడం కానీ దానము చేయడం వలన అదృష్టం ఆనందం
తులారాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి. జూన్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 19వ తారీఖున జ్యేష్ఠమాస బహుళపక్ష అమావాస్య, అక్కడ విశేషంగా ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా, మరియు 25వ తారీఖు 6/2025 జ్యేష్ఠమాస బహుళ అమావాస్య, అక్కడ బుధవారం రావడము, మృగశిర నక్షత్రము, ఆర్ద్ర నక్షత్ర సందర్భంగా మనము వీలైనంత వరకు స్వామివారి యొక్క స్మరణ ధ్యానము, ఇంట్లో ఒక కూష్మాండ దీపాన్ని లేక నారికేల దీపాన్ని లేక నింబకుసుమ దీపాన్ని ఏర్పాటు చేసుకొని గతించిన పెద్దవారిని స్మరించి వారి పేరు పైన కాకి పక్షిరాజు వారికి కానీ, సునకపు మహారాజు గారికి కానీ, బ్రాహ్మణుడికి కానీ యథాశక్తిగా దానం చేయడం వలన సంపూర్ణంగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటా విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే కుదరలేనటువంటి వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో కాళభైరవ స్వామి యొక్క పూజ, అభిషేకము, హోమము, అలాగా కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి, చూడాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. కాళభైరవ స్వామి ఆశీస్సులు పొందండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.